అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి చక్కగా రాష్ట్ర పాలనను గాలి కొదిలేసి నారావారి డ్రామా కంపెనీ స్టార్ట్ చేసి ప్రదర్శనలు ఇస్తున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలతో సమావేశమైనటువంటి బాబు గారు చక్కటి సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అందులో నటీనటులందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంతో చక్కగా పోషించారు. వారి యొక్క పాత్రలను చక్కగా వారు జీవము పోసారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందరూ మహానటులే ఈ నారావారి డ్రామా కంపెనీలో. ఇకపోతే మా యొక్క రావు గోపాలరావు గారు వచ్చారు. చెప్పండి సార్. పరగడుపునే కాసంత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చక్షనారాయుడు సేవ చేసుకోవద్దు. రావు గోపాలరావు గారు, మీరు చెప్పినట్టుగానే మా త్రిపులారు గారు పరగడుపునే లేచి పచ్చి గాలి పీల్చి ప్రత్యక్ష నారాయణ సేవ చేసుకుంటూ దుర్యోధన పాత్రలో మిమ్మల్ని అలరింప చేయాలని ఆయన సిద్ధముగా ఉన్నారు సార్. మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? చక్కగా చెప్పారు రావు గోపాలరావు గారు. తినేసి దొంగుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏముంటాదని చెప్పి మా త్రిపులార్ గారు దుర్యోధన పాత్రలో ప్రవేశించి ఒక రకంగా పరకాయ ప్రవేశం చేసి మీ ముందుకు వస్తున్నారు. ఆయనలో ఎన్నెన్నో హావభావాలు చూడండి. ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. శాసనసభ ఉపసభాపతి RRR గా ప్రసిద్ధి చెందిన శ్రీ కె రఘురామకృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏకపాత్రాభినయం. ఒక్కసారి మనం ముందుగానే కర్తాలి పనులు అందిద్దామా సార్, ప్లీజ్. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు చిరుతల భజన ఆపండి దయచేసి. ఆయనకు డిస్టర్బ్ అవుతుంది. ఆయన ఎంతో నిబద్ధతతో ఏకాగ్రతతో ఈ యొక్క పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమున సోత శుద్ధుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. బాబు గారు, మిమ్మల్ని కాదు రాజుగారు అన్నది అది సినిమా డైలాగ్ అండి. అనవసరంగా మీరు బాధపడుతున్నారు. మిమ్మల్ని రాజుగారు ఏమీ అనలేదు. ప్లీజ్ మీరు ఏడవద్దు సార్. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం పెట్టింది. అతి దుముక్షాకరమైన నీ సంభవం పెట్టింది. రాజుగారు ఎంతో చక్కగా దుర్యోధన పాత్రను పోషించారు. మీ వ్యక్తిగత జీవితానికి కూడా ఈ పాత్ర చాలా దగ్గర సంబంధముగా అనిపిస్తున్నది. నాకు చాలా సంతోషముగా ఉన్నది రాజుగారు. ఎంత మరువై ఎత్తిరించాను మరతను పురాక హృదయ శరీరమానములైన నీ పరిహాసారములే నా కర్ణపటములు బయ్యలు చేస్తున్నది. రాజుగారు, మీరు దుర్యోధన పాత్రలో అద్భుతంగా నటించారు. కేసీఆర్ గారు కూడా మిమ్మల్ని అభినందించారు. ఇకపోతే మీ యొక్క పరిపాలన అదేనండి. మీ కూటమి పరిపాలన ఎలాగుందో మా కేసీఆర్ గారిని అడుగుదాము. చెప్పండి సార్, మా బాబు గారి పరిపాలన ఇదే కూటమి పరిపాలన గురించి చెప్పండి సార్. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంత వాటిలో డబ్బా, బబ్రాజమానం, భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. ఆహా, కేసీఆర్ గారు మా రాష్ట్ర పాలన గురించి ఎంత చక్కగా చెప్పారు. బబ్రాజమానం, భజగోవిందం, నిజంగానే అలాగుంది సిమి. మీ మాటల చతురతలకు మా యొక్క కృతజ్ఞతలు. ఇకపోతే మా బాబు గారు తొడ కొట్టాలని ఎంతో ఉత్సాహముగా ఉన్నారు. కొట్టండి బాబు గారు తొడ. బాబు గారి తొడ చప్పుళ్ళు విన్నారు కదా. ఇకపోతే మా దుర్గంధాల దుర్గేష్ గారు ఇప్పుడు ఆయన నటనా కౌశల్యాన్ని మనకి ప్రదర్శిస్తారు. కానివ్వండి. ఆవల విసిరివేయబడిన జుత్తి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరచి చేరదీసి అండ చేసుకుని అమోచ్చమతో రందించకపోతే ఇంతటి చరిత్ర ఉండేది. ఆహా, దుర్గంధాల దుర్గేష్ గారు ఎంత చక్కటి నటనను ప్రదర్శించారు. ఇకపోతే నారావారి డ్రామా కంపెనీ పేరుతో ఇలాగ రాష్ట్ర పాలనను గాలి కొదిలేసి, సూపర్ 6 ను గాలి కొదిలేసి, ఇచ్చిన హామీలను గాలి కొదిలేసి, ఇష్టానుసారముగా రికార్డింగ్ డాన్సులు పెట్టుకొని ఇలాగ నటించడం మీకు ఎంతవరకు
కరెక్ట్ బాబు గారు. మీకు అసలు మరి సిగ్గు లజ్జ ఉందని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు బాబు గారు. ఇకపోతే దుర్గేష్ గారు యాక్ట్ చేసినటువంటి బాలచంద్రుడి పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఆయనకు మరి ఆ స్టోరీ తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఒక్కసారి పలనాటి యుద్ధము సినిమా చూడండి, మీ పాత్ర ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. నడుం బిగించి సమర రంగంలో శత్రువుల గుండె చీల్చండి. ఇప్పుడు ఏమంటున్నావు మరి? అయ్యయ్యో దుర్గేష్ గారు, మీ పాత్రను చూచుకోండి, బాగా నాకు చాలా బాధగా ఉంది. అయ్యయ్యో బాలచంద్రుడు గారు, ఎంత ఘోరము జరిగిపోతుంది సార్. బాబు గారు, మీరు మీ కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఇలాగే ఈ 4 సంవత్సరాలు నృత్య ప్రదర్శనలు చేసుకుంటూ డ్రామాలు వేసుకుంటూ నారావారి డ్రామా కంపెనీలో అనేక అవార్డులు సంపాదించండి. ఇకపోతే మరొక మహానటుడు వచ్చాడు చూడండి వీరి నటనను. ఈ నటనను చూసి ప్రజాపాలనను గాలి కొదిలేసి సూపర్ 6 గాలిలో పెట్టేసి సిగ్గు లజ్జ లేకుండా ఇలాగ వారు చేస్తున్న వెకిలి చేష్టలకు వీరు ఎలా నవ్వుకుంటున్నారో మరి వీళ్ళని ఏమనాలో మీరే చెప్పండి. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం, మల్లె పువ్వుకు పందిరి ఓలే మసక చీకటిలో వెళ్ళిలే నీ పాదం మీద పుట్టి మచ్చలై చిల్లమ్మ. బాబు గారు, ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి మీకెవరు హక్కు ఇచ్చారు బాబు గారు? మీ అమ్మా మొగుడు ఇచ్చారా? ఏ అమ్మా మొగుడు ఇచ్చాడో చెప్పండి బాబు గారు. గతంలో కూడా మీరన్న మాటలే బాబు గారు, వినండి మీరు కూడా మీ మాటలని. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? బాబు గారు, మీరు చెప్పినట్లుగానే ప్రజలందరూ కూడా జరుగుతున్నారు. ఎవరమ్మా మొగుడిచ్చాడు? ఈ ప్రజాధనాన్ని ఇలాగా నారావారి డ్రామా కంపెనీకి ఉపయోగించి ఇష్టం వచ్చినట్టు నవ్వుకుంటూ వెకిలి చేస్తా చేయమని ఎవరు చెప్పారు సార్ అని అడుగుతున్నారు సార్ ప్రజలందరూ. బాబు గారు, మీకు ఎందుకంత నవ్వొస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఈ మాటలకి ఏదైనా అర్థం ఉందా? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? ఆ వెకిలి చేష్టలకి మరి అవన్నీ కూడా చూస్తుంటే ప్రజలందరికీ అసహ్యము రోతా పుడుతుందని మీకు తెలియడం లేదంటే ఇంత విజ్ఞత కలిగిన వారు ఆ పక్కన కూర్చున్నారు. ఆయన కనీసం 1 కోటి పుస్తకాలు చదివారు. ఆయన మహా అంటే ఒక 70-60 సినిమాలు తీసినట్టున్నారు. ఆయన కూడా నవ్వుకోలేకపోతున్నారంటే మీరు ఎంతకు దిగజారిపోయారా అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఈ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అంటే మీకెందుకు నవ్వుస్తుందో నాకేమీ అర్థం కాలేదు. మరి దానికేం భాష చెప్పదలుచుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇక బీజేపీ నాయకులు కూడా మేమేమి తక్కువ అని చెప్పి ఆయన కూడా వచ్చేసి విష్ణురాజు గారు అనుకుంటాను, ఈయన కూడా మహానటుడని అనిపించుకున్నారు. ఓ పని చేయండి, మీరందరూ కూడా ఎమ్మెల్యేలు గాను మినిస్టర్లు గాను పనికొచ్చేటట్లేరు. వెళ్ళిపోయి చక్కగా బాలీవుడ్ లోనో హాలీవుడ్ లోనో లేకపోతే ఇంకో వుడ్ లోనో ఏదో ఒక వుడ్ లో దూరిపోయి నాటకాలు ఆడుకోండి అయ్యా. మీకెందుకయ్యా రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు అన్నీ మర్చిపోయారు. ప్రతిదీ సిగ్గు లజ్జ మానము అభిమానం మొత్తం విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంటే ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. ఇక మా పవన్ కళ్యాణ్ గారు అదేనండి, మా డొక్కలో సీఎం గారు ఏదో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఇక భజన మొదలు పెట్టండి. చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది, చచ్చిపోయాను నిన్న. అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నా జీవితంలో మన ఎవరు చూడండి. డొక్కలో సీఎం గారు, నా వయసు 64 సంవత్సరాలు. నేను కూడా ఇప్పటి వరకు మీలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఇంత నీచంగా దిగజారిపోయి ఈ బజారు మాటలకి ఈ బజారు చేష్టలకి వెకిలి చేష్టలకి మీరు ఒళ్ళు మర్చిపోయి కింద పడిపోయి నువ్వు నీ బాబు కలిసి నవ్వుతుంటే ప్రజలందరూ అసహించుకుంటున్నారయ్యా. నువ్వు అనుకోవచ్చు, ఆహా ఎంత చక్కగా నవ్వేశారు మా బాబు గారు అని చెప్పి కితాబిస్తున్నావు గాని నీకు నీ బాబు గురించే గాని ప్రజల గురించి పట్టదా? ఇన్ని అగత్యాలు జరుగుతున్నాయి, ఇన్ని గొడవలు జరుగుతుంటే అవేమీ మాట్లాడవు. నీకెంతసేపు నీకు నీ బాబుకి రాష్ట్ర ఖజానాను దోచేసి ఇలాగా డ్రామా కంపెనీలు నడుపుకుంటా
మీరు ఇలాగే నడవండి. ఎంతకాలం నడుస్తారయ్యా? కొంతకాలం సాగుతుంది. ఆ తర్వాత ఒక రోజు వస్తుంది, ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరము ఆసన్నమవుతుంది. మీరు ఇంతకంటే మారతారని నేను అనుకోను. మీ యొక్క నిజమైన స్వరూపాన్ని చక్కగా ఆవిష్కరించారు. అందరికీ ధన్యవాదాలు. చూసారు కదండి, ఇంతకంటే మనం వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాబట్టి అందరికీ నమస్కారము. బాయ్.